చీకటిని తరిమేసి వెలుగైనాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరి కోసమైతే ఈ రాజ్యాంగాన్ని రచించారో కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మన యొక్క అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రమాదానికి గురి చేస్తుంది. అంటే ఆ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మన ధర్మశాస్త్రాన్ని అధికారంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే ఈ దేశంలో ఏ విధంగా మతోన్మాదం పెట్టి పోషిస్తున్నారో ఈ బీజేపీ ప్రభుత్వం తెలుస్తుంది. ఎందుకంటే విదేశీయులకు అటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను వాళ్ళ యొక్క కరెన్సీ నోటు పైన ముద్రించుకుంటుంటే మన దౌర్భాగ్యము మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో ఆయన పేరు జిల్లాకి పెడితే అక్కడ కూడా అభ్యంతరాలు తెలియపరిచిన దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రపంచ దేశాలే ఆయన్ని ప్రపంచ మేధావిగా గుర్తిస్తుంటే కానీ ఈ దేశంలో ఉన్న మన వల్ల ఆయన నామ పేరుని ఒక జిల్లాకి నామకరణం చేస్తే సహించలేకపోతున్నామంటే మనం ఎంత దీన స్థితిలో మనం ఉన్నాము అనేది ఈరోజు తెలుస్తున్నది. ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దేశంలో దళితుల పైన మైనార్టీల పైన బడుగు బలహీన వర్గాల పైన రోజుకు మహిళల పైన హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే ఈ రోజు ఈ గవర్నమెంట్ అలాంటి ఎవరైతే హత్యలు అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారంటే ఈ దేశ ప్రజలు ఇంకా ఎలాంటి ప్రమాదంలో ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్నది. ఇందాక మన కామ్రేడ్ చెప్పినట్లు ఈ 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగానైనా ఇకనైనాను ఈ దేశ ప్రజలు మేల్కొని ఈ మతాన్మద బీజేపీని తరిమికొట్టాలని మేము కేవీపీఎస్గా వ్యవసాయ కర్మ సంఘంగా ఐద్వాగా తెలియపరుస్తున్నాం. జయంతి ఉత్సవం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు 30 రాష్ట్రాల్లో కూడా ఆయన రాజ్యాంగాన్ని నిర్మించి ఆయన పరిపాలన దీక్షకు ఆయనకు ఘనంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారు సమానత్వం, ఆర్థికంగా రాజకీయంగా అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి. మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి సాక్షాత్ రాజధానిలో అంబేద్కర్ గారి 105 అడుగుల విగ్రహాన్ని 25 అడుగుల విగ్రహాన్ని స్థాపించి మా ఆత్మగౌరవాన్ని నడిబొట్టున నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు